హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి. ఈరోజు జెరూసలేంలో ఉన్న మౌంటైన్స్ మీదకి పిక్నిక్కి వచ్చాను. సో మా బాస్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి పిక్నిక్ ప్లాన్ చేశారు. సో పిక్నిక్ ప్లేస్కి వచ్చాను అనమాట. సో చూపిస్తాను ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవ్రీ మంత్ పిక్నిక్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది మీకు ఈరోజు చూపిస్తాను. సో ఇదంతా కూడా మౌంటైన్, జెరూసలేం పైన ఉన్నాం. ఎగ్జాక్ట్ ఇది జెరూసలేం మౌంటైన్ పైన ఉన్నాం ఇదైతే. సో ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా అనమాట. ఏదైతే కనిపిస్తుందో మీకు ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా. సో ఇవన్నీ కూడా మౌంటైన్స్. సో ఏవైతే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మౌంటైన్స్ అనమాట, జెరూసలేం మౌంటైన్స్ ఇవి. సో ఇదంతా కూడా పిక్నిక్ ఏరియా. సో ఇలా టేబుల్స్ అరేంజ్ చేసి పెట్టింది గవర్నమెంట్ అయితే. సో ఎవరైతే పిక్నిక్ వస్తారో వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేలాగా. సో కిడ్స్ అయితే ఆడుకుంటున్నారు కార్లతోటి ఇక్కడ, రిమోట్ కార్స్. How did you do that? That's made with tapioca. But how did you get it round like that? No, I found the frozen packets. So I make it fry on the oil. It's amazing. Thank you. That's from India. So pretty. Thank you. But I still didn't understand how you did it. Last time? תזכירי לי רק להכניס לרזרבה. up and down travel. זה הכל. לא, כי לילי אמרה שאתה אמרת בטוח לא. אני שמעתי אני אמרתי לא כן ולא לא. మాతో పాటుగానే ఇంకా వేరే ఫ్యామిలీ కూడా ఇక్కడికి పిక్నిక్ వచ్చారు, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇదంతా కూడా ఈ పిక్నిక్ ఏరియా అన్నమాట. సో ఈ బ్రదర్ అయితే బార్బిక్యూ రెడీ చేస్తున్నారు. సో ఈ పిక్నిక్ కోసం అని చెప్పేసి ఇవి వచ్చేసి మటన్ స్టేక్స్ అనమాట. సో ఇవన్నీ కూడా బార్బిక్యూ అంటే నిప్పుల మీద కాల్చడం చేస్తున్నారు. సో ఎప్పుడు పిక్నిక్ అయినా కూడా ఈ పర్సనే మాకు అన్ని రెడీ చేసి పెడతారు. బార్బిక్యూస్ అన్ని కూడా ఇతనే చేస్తారు. ఇవి వచ్చేసి మటన్ బాల్స్ అన్నమాట. ఇవి ఆల్రెడీ బార్బిక్యూ చేసి పెట్టారు పక్కన. ఇవి వచ్చేసి చికెన్, ఇది వచ్చేసి చికెన్ వింగ్స్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పిక్నిక్ కోసం రెడీ చేస్తున్నారు. అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ నాలాగే కేర్ గివర్ గా వర్క్ చేస్తున్న తమిళనాడు నుంచి ఒక అమ్మాయి అండ్ ఫిలిపియన్ నుంచి ఒక అమ్మాయి కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ కేర్ గివర్ గా వర్క్ చేస్తున్నారు. I'm very proud of myself. It's the first time that I really. Well, if anybody had to interview me, ఇవైతే ఈ పిక్నిక్ లోని ఐటమ్స్. ఇది బాయిల్డ్ వెజిటేబుల్ సలాడ్, ఇది వచ్చేసి బీన్స్, אולי תשאירי לך את זה. יש את השני. ఇవి చికెన్ రోల్స్, אני רק אוהבת כזה.
ఇది టమాటో రైస్ మన ఇండియన్ ఫుడ్. సో నేను ఈ రోజు ఈ పిక్నిక్ అయితే కనుక టమాటో రైస్, రైతా అండ్ పాపడ్ అండ్ చిప్స్ తీసుకొచ్చాను. ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళు 18 ఇయర్స్ నుంచే వర్క్ చేయడం మొదలు పెడతారు. 18 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ చదువుకుంటూ సో వాళ్ళు చేయవలసినవన్నీ చేసేసిన తర్వాత ఇలా ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైతే వీళ్ళకి ఓల్డ్ ఏజ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి వీళ్ళు ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. అప్పటి వరకు కూడా జాబ్స్ పరంగా, ఫ్యామిలీ పరంగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా కంప్లీట్ చేసుకుని ఓల్డ్ ఏజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలా పిక్నిక్స్కి రావడం, సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తుంటారు. ఎక్కువగా ఓల్డ్ ఏజ్ స్టార్ట్ అయినప్పుడే వీళ్ళు ఎక్కువగా వేరే కంట్రీస్కి వెళ్ళటం, అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని చూడడం చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఇండియా కూడా వచ్చేవాళ్ళు ఈ ఏజ్ వాళ్ళే వస్తుంటారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అబోవ్ 80 ఏజ్ ఉన్న వాళ్ళే, 8 ఇయర్స్ పైబడిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ. సో వీళ్ళదైతే ఇంకా చాలా పెద్ద బ్యాచ్ ఉంది. నా పక్కన కూర్చున్నారు కదా ఆ మేడం ఈ టీం అందరికీ కూడా హెడ్ అనమాట. సో ఆ మేడం పేరైతే కనుక నెతన్యా. సో చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఎప్పుడు పిక్నిక్ వచ్చినా కూడా తన పక్కనే కూర్చోవాలి నేను. సో నేను వేరే దగ్గర కూర్చుంటే కనుక తను ఒప్పుకోదు, పక్కనే కూర్చోవాలి. ఇంక చెప్తూ ఉంటుంది, ఇండియా విషయాలన్నీ చెప్తూ ఉంటారు, అన్నీ షేర్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఇది పెట్టండి అన్నట్టుగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నన్ను అయితే బాగా లైక్ చేస్తుంది ఆ మేడం. సో ఫస్ట్ ఒక ఫుడ్ ఐటమ్ గురించి మాట్లాడారు కదా. సో లాస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు నేను చపాతీ చేసి ఇచ్చాను అనమాట. సో బట్ వాళ్ళకి తెలీదు, ఇండియా వచ్చినప్పుడు ఒకసారి ఎప్పుడో నాన్స్ తిన్నారంట. సో నేను చపాతీ చేసి ఇచ్చాను. సో చాలా బాగా నచ్చింది. అది ఎలా చేశారు ఏంటని చెప్పి అడిగారు. సో మాతో పాటు ఫోటో తీసుకున్నారనమాట. సో చాలా ఇష్టం ఇండియన్స్ అంటే. ఇండియా కూడా చాలా సార్లు విజిట్ చేశారు ఈ మేడం అయితే. మా నాన్నమ్మ గారు ఉంటే నన్ను ఎలా చూసుకునేవారో నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఊహ తెలిసే టైంకి తను లేరు. అమ్మమ్మ గారు ఉండేవారు, బట్ చాలా లాంగ్, ఎప్పుడో ఒకసారి సమ్మర్ హాలిడేస్లో వెళ్ళేవాళ్ళం. బట్ ఈ మేడం అయితే చాలా బాగా చూసుకుంటుంది. ఈవెన్ నాకు అదే ఫీల్ అనిపిస్తుంది. సో మా నాన్నమ్మ గారు చూసుకునేవారేమో ఇలా నన్ను, అలా అనిపిస్తుంటుంది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి. సో నేను ఎంత లైక్ చేస్తానో తను కూడా అంతకంటే ఎక్కువ లైక్ చేస్తారు. ఎప్పుడు కూడా పక్కనే ఉండాలి. సో పిక్నిక్ వచ్చిన ప్రతిసారి కూడా తన పక్కనే కూర్చోవాలి. అండ్ ప్రతిదీ కూడా నాకు తను వడ్డిస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఐటమ్ వేసుకో బాగుంటుంది, ఇది ఇలా చేస్తారు, ఇది ఇలా టేస్ట్గా ఉంటుంది, సో ఇది చాలా మంచిది అని చెప్పేసి ప్రతిదీ నాకు పెట్టడం జరుగుతుంది. సో పిక్నిక్ వచ్చినప్పుడే కాదు, ఈవెన్ నా సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్లో నా ఫొటోస్ అన్నిటికి కమెంట్స్ ఉంటాయి. మ్యాక్సిమం అన్నిటికి కమెంట్ చేస్తారు నేను ఏ ఫోటో పెట్టినా. అండ్ నా ఫోటో వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేసి నా గురించి కూడా వాళ్ళకి చెప్పారంట. సో నేనైతే చాలా హ్యాపీ ఈ విషయంలో. ముందుగా మీకు చెప్పాను కదా ఫిలిపియన్ కేర్ గివర్ ఉన్నారని. సో తన బర్త్డే వాళ్ళ మేడం సెలబ్రేట్ చేస్తుంది ఈ పిక్నిక్ లోనే. మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది గోదావరి వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు, అన్న మన స్లాంగ్ లో ఒకసారి సబ్స్క్రైబ్ నోట్ చెప్పన్న అని చెప్పేసి మీకోసం. ఎడో ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద దెబ్బేయండి.